So good evening, children. Today we are going to discuss about adverbs. So in previous class we discussed about the adjectives. So adjective అంటే ఏంటో మనం ముందు క్లాస్ లో నేర్చుకున్నాం. ఈ రోజు మనం adverb అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఒకసారి ప్రీవియస్ క్లాస్ ఏంటి adjective. అందులో adjective అంటే ఏమని చెప్పానమ్మా? సో adjective అంటే ప్రొనౌన్ గానీ నౌన్ గానీ మోడిఫై చేసి చెప్తే దాన్ని మనం adjective అన్నాం కదా. సేమ్ హియర్ adverb కూడా అదే వస్తుంది. కాకపోతే ఇక్కడ నౌన్ ప్రొనౌన్ మోడిఫై చేయదు, వేరే ఒక పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వాటిని మోడిఫై చేస్తుంది. ఓకేనా? సో అసలు adverb అంటే ఏంటి అనేది ఒకసారి మనం డెఫినేషన్ లో చూస్తే, an adverb modify or qualify the verb, adjective or adverb. సో verb ని గానీ adjective ని గానీ adverb ని గానీ మోడిఫై చేస్తే దాన్ని ఏమంటామమ్మా అంటే adverb. ఓకేనా? సో verb అంటే ఏంటి? ఏదైతే మనం చేసే యాక్షన్ గురించి తెలియజేస్తుందో verb. సో యాక్షన్ గురించి తెలియజేసేది కూడా మోడిఫై చేస్తుంది, దాన్ని కూడా మోడిఫై చేస్తే చేంజ్ చేస్తే అది మనకి adverb అవుతుంది. యాడ్జెక్టివ్ ఉంది. యాడ్జెక్టివ్ అంటే ఏమని చెప్పాను? నౌన్ గానీ ప్రొనౌన్ గానీ మోడిఫై చేస్తుంది. సో యాడ్జెక్టివ్ ని కూడా మోడిఫై చేసేది ఏంటి అంటే adverb. ఇంకోటి ఆ వెర్బ్ ని adverb నే కాకుండా adverb ని కూడా మోడిఫై చేస్తే, అంటే adverb ని కూడా చేంజ్ చేస్తే అప్పుడు మనకి ఏమొస్తుందమ్మా అంటే adverb. ఓకేనా? సో an adverb modify or qualify the verb, adjective or adverb. ఓకేనా? సో వెర్బ్ ని గానీ అడ్జెక్టివ్ గానీ అడ్వర్బ్ గానీ మోడిఫై చేస్తే దాన్ని మనం అడ్వర్బ్ అంటాం. అయితే అందులో మనకి అన్నిట్లో ఇప్పుడు నౌన్ లో ప్రొనౌన్ లో అడ్జెక్టివ్ లో వర్బ్ లో మనకి ఎలా అయితే టైప్స్ ఉన్నాయో ఇక్కడ అడ్వర్బ్ లో కూడా మనకి కొన్ని టైప్స్ ఉన్నాయి. సో ఏంటి ఆ టైప్స్ అనే ముందు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ద బేబీ క్రైడ్ స్లోలీ. ఓకేనా? ద బేబీ క్రైడ్ స్లోలీ. స్లోగా ఏడుస్తున్నాడు అంటామా? స్లోలీ కన్నా ద బేబీ క్రైడ్ లౌడ్లీ. ఓకేనా? ద బేబీ క్రైడ్ లౌడ్లీ. పెద్దగా బేబీ ఏడ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లౌడ్లీ అనేది మూసామనుకో, ద బేబీ క్రైడ్ అంటే నార్మల్ గా బేబీ ఏడ్చింది అని చెప్తున్నా కదా. సో వెర్బ్ ని ఇదేంటిది వెర్బే కదా, ఈ మెయిన్ వెర్బ్ ని ఇది ఏం చేస్తుంది? లౌడ్లీ అంటే ఎలా ఏడ్చారో అనేది చెప్తుంది. అవునా? ద బేబీ ఎలా ఏడుస్తుంది? లౌడ్ గా ఏడుస్తుంది అని చెప్తున్నారు కాబట్టి దీన్ని ఈ లౌడ్లీ అనే వర్డ్ ఆ వర్బ్ ని మోడిఫై చేస్తుంది. అర్థమైందా? ఇది చూడండి, రాహుల్ డాన్స్ స్లోలీ. సో రాహుల్ డాన్స్ అన్నప్పుడు ఇక్కడ మనం రాహుల్ డాన్స్ అంటే అయిపోద్ది కదా, రాహుల్ డాన్స్ చేశాడు. కానీ రాహుల్ డాన్స్ స్లోలీ. రాహుల్ ఎలా డాన్స్ చేశాడు? ఇవి మనం ఐడెంటిఫై చేయాలంటే ఇక్కడ ఉన్నాయి చూసారా వర్డ్స్ ఏంటి? హౌ, వెన్, వేర్, టు వాట్ ఎక్స్టెంట్. సో ఈ క్వశ్చన్స్ వేసుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ హౌ రాహుల్ డాన్స్డ్ స్లోలీ. ఎలా చేశాడమ్మా? స్లోలీ. ఇలా మనకు ఆన్సర్ వస్తే అది మనకి ఏమవుతుంది అంటే adverb. ఓకేనా? సో ఇది మనకి adverb. సో ఇందులో మనం అలా టైప్స్ గురించి వెళ్తే మీకు adverb అంటే కొంచెం క్లియర్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో adverb లో టైప్స్ ఆఫ్ adverbs ఏమేమి ఉంటాయి? adverb of manner, adverb of frequency, నెక్స్ట్ ఇంట్రోగేటివ్ adverb, నెక్స్ట్ కాన్జుగేటివ్ adverbs, నెక్స్ట్ adverb of time, adverb of ప్లేస్. ఓకేనా? రిలేటివ్, అవన్నీ కూడా మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ adverbs లో వస్తాయి. సో అందులో ఫస్ట్ వన్ మనం ఏంటంటే adverb of manner గురించి తెలియజేసుకుందాం. ఓకేనా? సో adverb of manner. adverb of manner అంటే ఏంటి? describes how something is done. describes how something is done. ఎలా జరిగింది ఎలా ఉంది అని తెలియజేసేదే మనకి ఏంటి అంటే adverb of manner. ఓకేనా? ఎలా ఉంది ఎలా జరిగింది అని తెలియజేసేదే adverb of manner. ఓకేనా? సో ఇక్కడ ఏంటి? డిస్క్రైబ్ హౌ సంథింగ్ ఈస్ డన్. సో ఇవి ఎక్కడెక్కడ ఉంటాయి అంటే ప్లేస్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్, ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. ఉంటే మెయిన్ వర్బ్ తర్వాత అయినా, లేకపోతే ఆబ్జెక్ట్ లాస్ట్ లో అయినా మనకి ఆబ్జెక్ట్ తర్వాత. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? స్టేట్మెంట్ కంప్లీట్ అయిపోద్ది ఆబ్జెక్ట్ తో. సో ఆ కంప్లీట్ అయిన తర్వాత అయినా ఉండేవి మనకి adverb of manner. ఓకేనా? సో ఎక్కడెక్కడమ్మా? ప్లేస్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ ఆర్ ఆఫ్టర్ ద ఆబ్జెక్ట్. ఓకే? సో ఇందులో ఎగ్జాంపుల్స్ ఏంటి? she spoke softly. she spoke softly. ఇప్పుడు ఇది స్పోక్ అనేది ఏమవుతుంది మనకి? మెయిన్ వర్బ్ అయినా స్పీక్, స్పోక్, స్పోకెన్ కదా. సో ఇక్కడ స్పోక్ అంటే ఇక్కడ ఏంటి? వర్బ్ కి
ఎలా మాట్లాడుతున్నారు, సాఫ్ట్లీగా మాట్లాడుతున్నారు. సో ఇది ఎలా ఉంది, ప్లేస్డ్ ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్. సో ఆఫ్టర్ ద మెయిన్ వర్బ్ లో అయింది కదా. సో ఇది మెయిన్ వర్బ్ తర్వాత వచ్చింది ఏంటి, సాఫ్ట్లీ. ఇలా ఏదైతే వస్తుందో అది మనకి ఏంటి, adverb of manner. ఓకేనా. నెక్స్ట్, he plays the flute beautifully. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యూటిఫుల్లీ అనేది లేదనుకోండి, ఇక్కడ బ్యూటిఫుల్లీ అనేది లేదు. ఓకేనా. సో ఇక్కడ బ్యూటిఫుల్ అనేది లేదు, he plays the flute అయింది కదా, అది సెంటెన్సే కదా, he plays the flute. కానీ ఎలాగా ఫ్లూట్ వాయించారు అంటే బ్యూటిఫుల్లీ. అంటే ఏంటి ఇక్కడ, ద ఫ్లూట్ బ్యూటిఫుల్లీ. హీ ఇదేంటమ్మా, మెయిన్ వెర్బే కదా, ఇదేంటి సబ్జెక్టే కదా, ద ఫ్లూట్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్ కదా. అంటే ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది ఏంటి, బ్యూటిఫుల్లీ. అంటే ఇది యాడ్వర్బ్, ఆబ్జెక్ట్ తర్వాతనే వస్తుంది అన్నాం కదా. సో అలా వస్తే దాన్ని మనం యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. ఓకేనా. ఇంకోటి, ద రెయిన్ ఫెల్ హార్డ్ డ్యూరింగ్ ద స్ట్రోమ్. సో ద రెయిన్ ఫెల్ హార్డ్ డ్యూరింగ్ ద స్ట్రోమ్, ఇందులో మనం యాడ్వర్బ్ ఏదో ఐడెంటిఫై చేయాలి కదా. ద రెయిన్ ఫెల్ డ్యూరింగ్ ద స్ట్రోమ్, స్ట్రోమ్ వచ్చేటప్పుడు రెయిన్ అనేది వచ్చిందని చెప్పేసి అన్నాం అంతే. కానీ ఎలా పడింది అని డిస్క్రైబ్ చేశారు, హార్డ్ గా పడింది అని డిస్క్రైబ్ చేస్తున్నారు. అంటే మెయిన్ ఒకటి గుర్తుపెట్టుకుంటే, వర్బ్ తర్వాత మెయిన్ ఛాన్సెస్ ఏంటంటే వర్బ్ తర్వాతే మనకి యాడ్వర్బ్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ లో మనకి ఎక్కువగా తెలుస్తుంది. ఓకేనా. సో ఇదేంటి, ద రెయిన్ సబ్జెక్ట్, ఫెల్ మెయిన్ వర్బ్. సో హార్డ్ అనేది ఏమవుతుందమ్మా, యాడ్వర్బ్. ఓకేనా. అర్థమైందా, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ ఎలా ఉంది అనేది దాన్ని డిస్క్రైబ్ చేసి చెప్తే అదే మనకి యాడ్వర్బ్ ఆఫ్ మేనర్. కొన్నిసార్లు అది వర్బ్ తర్వాతైనా రావచ్చు, లేదంటే ఆబ్జెక్ట్ తర్వాతైనా రావచ్చు. వాటికి ఇవి ఎగ్జాంపుల్స్. ఓకే, క్లియర్. సో నెక్స్ట్ వన్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. సో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ ఏంటి చెప్తుంది అంటే, ఫ్రీక్వెన్సీ ఏదంటే ఏదైనా బాగా ఒత్తి చెప్పితే, దాని గురించి స్ట్రెస్ చేసి చెప్తే, ఎన్నిసార్లు చేసాం అనేది చెప్తే మనకి ఫ్రీక్వెన్సీ. ఓకేనా. బాగా ఒత్తి చేసి చెప్తే అలాంటి పదాలు మనకి ఇక్కడ ఫ్రీక్వెన్సీకి వస్తాయి. అయితే మనకి హింట్ వర్డ్స్ ఉంటాయి కదా కొన్ని, అలానే ఇక్కడ కూడా వర్డ్స్ ఏంటంటే టు, ఇనఫ్, వెరీ, ఎక్స్ట్రీమ్లీ, ఆల్మోస్ట్, ఇంకా ఉన్నాయి ఎక్సెట్రా. ఓకేనా. సో మెయిన్ ఇవి ఏంటి, టు, ఇనఫ్, వెరీ, ఎక్స్ట్రీమ్లీ, ఆల్మోస్ట్. సో ఇక్కడ చూడండి, దే డు నాట్ హ్యావ్ ఫుడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎనఫ్ తీసేయండి, దే డు నాట్ హ్యావ్ ఫుడ్. ఓకేనా. దే డు నాట్ హ్యావ్ ఫుడ్. ఇక్కడ దే డు నాట్ హ్యావ్ ఫుడ్ అనేటప్పుడు వాళ్ళకి ఫుడ్ లేదు అని చెప్తున్నాం. కానీ ఇక్కడ స్ట్రెస్ చేసి ఏంటి, ఇంటెన్షన్ అంటే తీవ్రంగా దాని గురించి చెప్పేటప్పుడు దే డు నాట్ హ్యావ్ ఇనఫ్ ఫుడ్. ఎంత ఫుడ్ లేదంటే అసలు లేదు, అసలు ఫుడ్ వాళ్ళకి సరిపోయినంత ఫుడ్ లేదు. ఎనఫ్ ఫుడ్ అంటే సరిపోయినంత ఫుడ్ లేదు అని చెప్తున్నాం. నెక్స్ట్, కెన్ ఐ గో టు బీచ్ టు. ఇక్కడ టు అంటే అర్థం ఏంటంటే ఆల్సో అని, అంటే దీంతో పాటు కూడా వెళ్ళొచ్చా అని. కెన్ ఐ గో టు బీచ్ టు, వెళ్ళొచ్చా, బీచ్ కూడా వెళ్ళొచ్చా అని క్వశ్చనింగ్. సో ఇక్కడ మనకి ఏంటి అంటే యాడ్వర్బ్ టు. ఓకేనా. టు అని కనిపిస్తే అది ఖచ్చితంగా యాడ్వర్బ్ ఏనమ్మా, డబుల్ జీరోస్ వస్తాయి. ఓకేనా. సో ఇది యాడ్వర్బ్. The house is very expensive. The house is very expensive. సో ఇక్కడ వెరీ అనేది ఏమవుతుంది మనకి, యాడ్వర్బ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద హౌస్ ఈజ్ ఎక్స్పెన్సివ్ అని చెప్పాం అనుకోండి, ఏమైనా మారుతుందా, లేదు. కానీ ఇక్కడ ఏంటి, దీన్ని మోడిఫై చేస్తుంది కాబట్టి, ఇంకా స్ట్రెస్ చేసి చెప్తుంది కాబట్టి, ద హౌస్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను నిన్న చెప్పినలోన రోజ్ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ బ్యూటిఫుల్ అనేది ఏమవుతుంది మనకి, యాడ్జెక్టివ్ అయినా ఎలా ఉందో చెప్తుంది కదా, రోజ్ ఈజ్ బ్యూటిఫుల్. ఓకేనా. సో కానీ ఇక్కడ ఏంటి, ఈ బ్యూటిఫుల్ ని రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అన్నాను అనుకోండి, అంటే దీన్ని ఇంకా మోడిఫై చేసి చెప్తున్నాను కాబట్టి ఈ వెరీ అనేది ఏమవుతుంది అంటే యాడ్వర్బ్ అవుతుంది. అర్థమైందా. రోజ్ ఈజ్ బ్యూటిఫుల్, ఓకే, రోజ్ ఈజ్ బ్యూటిఫుల్ కాబట్టి రోజ్ అనేది బ్యూటిఫుల్ గా ఉంటుందని తెలుసు. కానీ రోజ్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్, రోజ్ అనేది చాలా అందంగా ఉందని చెప్తున్నాం. ఈ చాలా అనేది ఏదైతే మనం యాడ్ చేస్తున్నామో అదే వెరీ, దాన్నే మనం యాడ్వర్బ్ అంటాము. ఓకేనా. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. దేని గురించి అమ్మ చెప్తుంది, ఇంటెన్సిటీ, కొంచెం తీవ్రంగా చెప్పే వాటి గురించి. వాటికి ఏ వర్డ్స్ వస్తాయి, టు, ఇనఫ్, వెరీ, ఎక్స్ట్రీమ్లీ, ఆల్మోస్ట్. ఓకే. సో నెక్స్ట్, యాడ్వర్బ్ ఆఫ్ టైం.
adverb of time. Adverb of time, టైం అంటే తెలుసు కదా, ఏ టైంలో జరిగిందని చెప్పేది. ఒక యాక్షన్ అనేది ఏ టైంలో జరిగింది అని చెప్పేదే మనకి adverb of time. ఎప్పుడు జరిగింది, నిన్న జరిగిందా, డైలీ జరుగుతుందా, ఎప్పుడో జరిగిపోయిందా అని చెప్పేదే మనకి ఏటవుతుందంటే adverb of time. చూడండి, tells us about when the action takes place. యాక్షన్ అనేది ఎప్పుడు వెళ్ళింది, ఐ మీన్ ప్లేస్ ఎప్పుడు జరిగింది, యాక్షన్ ఏ టైంలో జరిగింది, ఏ కాలంలో జరిగింది అని చెప్పేదే మనకి adverb of time. మోస్ట్లీ ఇవి ఎక్కడ వస్తాయి అంటే ఎండ్ ఆఫ్ ద సెంటెన్సెస్. సెంటెన్స్ ఎండింగ్ లో మనకి adverb of time అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఓకేనా. సో ఐ విల్ కాల్ యూ లేటర్. లేటర్ అంటే తర్వాత చేస్తాను, తర్వాత చేస్తా అని తెలియజేస్తుంది కదా. సో ఇక్కడ మనకు కొన్ని పదాలు కూడా ఉన్నాయి. ఏంటి, ఎస్టర్డే, డైలీ, బిఫోర్, నౌ, లేటర్, సిన్స్, ఆల్ డే, ఎట్, స్టిల్. ఇవన్నీ కూడా మనకి ఇవేనా అంటే ఉన్నాయి ఎక్సెట్రా. ఓకేనా. ఫర్ కూడా మనం యూజ్ చేస్తాం కదా, ఫర్ 2 years, ఫర్ 3 years, అలాగే అవి కూడా. సో ఇవన్నీ కూడా మనకి టైం తెలియజేసిన వర్డ్స్. అవునా. ఎస్టర్డే, టుమారో, డే ఆఫ్టర్ టుమారో, డే బిఫోర్ టుమారో, సారీ డే బిఫోర్ డే, ఇలాంటివన్నీ యూజ్ చేస్తాం కదా. ఇవన్నీ కూడా మనకి adverb of time గురించి తెలియజేస్తుంది. అయితే ఏంటండి, ఐ విల్ కాల్ యూ లేటర్, తర్వాత చేస్తా అంటున్నారు కాబట్టి ఈ లేటర్ అనేది ఏమవుతుంది అంటే adverb. ఓకే. సో ఐ సా దట్ మూవీ లాస్ట్ ఇయర్. సో లాస్ట్ ఇయర్ నేను ఆ మూవీ చూసాను. లాస్ట్ ఇయర్ అనేది చెప్తుంది కదా, ఎప్పుడు చూసావనే చెప్తుంది కదా, ఏ టైంలో చూసావనే చెప్తుంది కదా. అలా చెప్తే దాన్ని మనం adverb. ఓకే. సో నెక్స్ట్, ఐ హావ్ బీన్ గోయింగ్ టు దిస్ స్కూల్ సిన్స్ 2012. నేను ఈ స్కూల్ కి 2012 నుంచి వెళ్తూ ఉన్నాను. గోయింగ్ టెన్సెస్ గుర్తెచ్చుకోండి. ఐ హావ్ బీన్ గోయింగ్ టు ది స్కూల్ సిన్స్ 2012. అయితే ఇక్కడ ఏంటి, ఈ సిన్స్ 2012 ఏదైతే నువ్వు మెన్షన్ చేసావో అంటే ఎప్పటి నుంచి టైం గురించి కరెక్ట్ గా చెప్తున్నావు కాబట్టి adverb ఏమవుతుంది, సిన్స్ 2012. ఓకే. సో ఐ హావ్ బీన్ గోయింగ్ టు ది స్కూల్ సిన్స్ 2012. ఇందులో మన adverb ఏది అంటే సిన్స్ 2012. ఇవి వర్డ్స్ ఏంటంటమ్మా, ఎస్టర్డే, డైలీ, బిఫోర్, నౌ, లేటర్, సిన్స్, ఆల్ డే, ఎట్, స్టిల్. ఓకే. సో నెక్స్ట్ ఏంటి, adverb of place. సో adverb of time అనేది ఎప్పుడమ్మా, ఎక్కడ జరిగింది యాక్షన్, ఏ టైంలో జరిగింది అని చెప్పేది. adverb of place ఏంటంటే ఎక్కడ జరిగింది, ఏ ప్లేస్ లో జరిగింది అని చెప్పేది. ఓకేనా. సో అక్కడ కూడా మనం ఏ వర్డ్స్ యూజ్ చేస్తాం, హియర్, ఎవ్రీవేర్, ఎనీవేర్, అవుట్ సైడ్, ఎవే, రౌండ్, దేర్, సమ్వేర్, నౌవేర్. ఇవన్నీ కూడా మనకి ఏంటి, adverb of place గురించి తెలియజేస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా వర్డ్స్ ఈ వర్డ్ అనే పదంతో ఎండ్ అయితే, బ్యాక్వర్డ్, అప్వర్డ్ యూజ్ చేస్తాం కదా, ఆ వర్డ్స్ అనేవి కూడా ఎండ్ అయితే అవి కూడా మనకి adverb of ప్లేస్ లోకే వస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏంటంటే హియర్, ఎవ్రీవేర్, ఎనీవేర్, అవుట్ సైడ్, ఎవే, రౌండ్, దేర్, సమ్వేర్, నౌవేర్ అనేది మనకి ఇక్కడ వర్డ్స్. అయితే ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్స్ ఏంటండి, ఐ సర్చ్డ్ మై బ్యాగ్ బట్ ఐ కుడ్ నాట్ ఫైండ్ ఎనీవేర్. ఇక్కడ ఏంటి, ఎనీవేర్ అనేది మనకి adverb. ఓకేనా. ఎనీవేర్ అనేది మనకి అక్కడ ఏమవుతుందమ్మా, adverb అవుతుంది. వాట్ ఆర్ యూ డూయింగ్ అప్ దేర్, ఇందులో మనం ఏది మనం గుర్తుపెడతాం చెప్పండి, ఎక్కడ జరిగిందని చెప్తున్నాం కదా. సో అప్ దేర్, ఈ రెండు కూడా అప్ దేర్, పైన ఏం చేస్తున్నారు, వాట్ ఆర్ యూ డూయింగ్ అప్ దేర్. సో పుట్ ఇట్ దేర్, ఆడ పెట్టండి, పుట్ ఇట్ దేర్. I have nowhere to go. I have nowhere to go. Nowhere. ఇవన్నీ కూడా మనకి ఏంటమ్మా, adverb. ఇది కూడా దేర్ అనేది కూడా adverb. నోవేర్ అనేది కూడా adverb. అయితే ఇక్కడ చూడండి ఒక పర్పుల్ కలర్ లో రాసాను, ఏంటి, ఎండింగ్ విత్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ ద మూమెంట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఇవన్నీ కూడా ఎనీవేర్, ఎనీవేర్ అని చెప్పామనుకోండి, ఎక్కడైనా ఉండొచ్చు, ఎవ్రీవేర్ ప్రతి దగ్గర ఉంటుంది. కానీ ఇక్కడ ఏవైతే వర్డ్స్ అనే పదంతో ఎండ్ అవుతుందో అలా ఎండ్ అయ్యే పదాలన్నీ కూడా మనకి పర్టికులర్ డైరెక్షన్, కరెక్ట్ డైరెక్షన్, ఎగ్జాక్ట్ డైరెక్షన్ అనేది తెలియజేస్తుంది. సో ఇక్కడ చూడండి, ఎండింగ్ విత్ వర్డ్స్ ఎక్స్ప్రెస్ ద మూమెంట్ ఇన్ ఏ పర్టికులర్ డైరెక్షన్. ఓకే. సో ఇక్కడ దానికి ఎగ్జాంపుల్ కూడా నేను ఇచ్చాను.
క్యాట్స్ డోంట్ యూజువల్లీ వాక్ బ్యాక్వర్డ్స్. క్యాట్స్ ఈ బ్యాక్వర్డ్స్ అనేది అంటే బ్యాక్వర్డ్స్ అంటే ఇలా బ్యాక్ వెళ్ళిందే కదా. సో క్యాట్స్ అనేవి ఎప్పుడు కూడా వెనక్కి నడలేవు. క్యాట్స్ డోంట్ యూజువల్లీ వాక్ బ్యాక్వర్డ్స్. ఓకేనా, డోంట్ యూజువల్లీ వాక్ బ్యాక్వర్డ్స్. సో ఇక్కడ ఏదైతే బ్యాక్వర్డ్స్ ఉన్నాయో అది మనకి ఏమవుతుందమ్మా, యాడ్వర్బ్. క్లియర్. సో ఇవి ఏదైతే ప్లేస్ అని ఉన్నామో ఆ ప్లేస్ గురించి ఐ సర్చ్డ్ మై బ్యాగ్ బట్ కుడ్ నాట్ ఫైండ్ ఎనీవేర్ అంటే ఏంటి, నా బ్యాగ్ గురించి వెతికాను. ఐ సర్చ్డ్ మై బ్యాగ్, నా బ్యాగ్ కోసం వెతికాను కానీ అది ఎక్కడ కూడా దొరకలేదు. ఎనీవేర్ అంటే ఎక్కడ దొరకలేదు. వాట్ ఆర్ యూ డూయింగ్ అప్ దేర్, పుట్ ఇట్ దేర్. ఐ హ్యావ్ నోవేర్ టు గో, నేను ఎక్కడ వెళ్ళడానికి లేదు, నోవేర్ టు గో. ఓకేనా. సో అలాగే ఇవి మనకున్న 4 టైప్స్ ఏంటంటమ్మా, మేనర్ అంటే చెప్పాను, ఫ్రీక్వెన్సీ, టైమ్, ప్లేస్. ఇప్పుడేంటంటే adverb ఆఫ్ పర్పస్ ఆర్ రీజన్. సో పర్పస్ ఆర్ రీజన్ అనేది దేన్ని తెలియజేస్తుందంటే టు డిస్క్రైబ్ వై సంథింగ్ హ్యాపెన్. రీజన్ అంటే అదే కదా, నువ్వు ఇప్పుడు వర్క్ చేయలేదు అనుకో, ఎందుకు చేయలేదంటే దానికి రీజన్ ఉంటది కదా, ఏదో ఒక రీజన్, పెన్ పోయిందని, ఏదో ఒక బుక్ తేలేదు, ఏదో ఒక రీజన్స్ చెప్తాం కదా మన టీచర్స్ కి. అలాగే ఇక్కడ కూడా adverb అనేది దేని గురించి చెప్తుందంటే అక్కడ ఏం జరిగింది, వై సంథింగ్ ఈజ్ హ్యాపెండ్, ఎందుకు అక్కడ ఏం జరిగిందని తెలియజేసేదే adverb ఆఫ్ పర్పస్ ఆర్ రీజన్. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే వర్డ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఏంటి, దేర్ ఫోర్, హెన్స్, బికాస్, సో, యాక్సిడెంట్లీ, ఎక్సెట్రా. వీటికి కూడా రీజన్స్ కి మనకి వర్డ్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ దేర్ఫోర్ వి స్టేడ్ ఇన్ ద హౌస్. ఇక్కడ ఏదైతే దేర్ ఫోర్ అని ఉందో ఇది మనకి adverb. చూడండి, ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, ఓకే, దేర్ ఫోర్ వి స్టేడ్ ఇన్ ద హౌస్. వర్షం ఎక్కువగా రావడం వల్ల మేము ఇంట్లో ఉండిపోయాం. నువ్వు ఇంట్లో ఎందుకు ఉండిపోయావు అని రీజన్ అడిగామనుకో అప్పుడు ఏం చెప్తాము, బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ, బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ వి స్టేడ్ ఇన్ ద హౌస్. ఇలా కూడా రాయొచ్చు, బికాస్ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ వి స్టేడ్ ఇన్ ద హౌస్. ఓకేనా. ఐ వాజ్ హంగ్రీ సో ఐ ఏట్ పిజ్జా. నువ్వు పిజ్జా ఎందుకు తిన్నావు అంటే నాకు ఆకలేసింది నేను తిన్నా అని చెప్తాం కదా. అలానే ఐ వాజ్ హంగ్రీ సో ఐ ఏట్ పిజ్జా. ఇక్కడ ఏమైంది, సో అనేది మనకి adverb of purpose, okay, or reason. అర్థమైందమ్మా. సో ఇది మనకి adverb of purpose or reason. సో ఒకసారి ఈరోజు ఏం చెప్పామో చూస్తే ఫస్ట్ వన్ ఏంటమ్మా, adverb of manner. సో adverb of manner దేని గురించి డిస్క్రైబ్ చేస్తుంది, హౌ సంథింగ్ ఈస్ డన్, ఎలా జరిగింది, ఏదైనా ఒక యాక్షన్ ఆర్ ఏదైనా జరిగిందంటే ఎలా జరిగిందని తెలియజేసేది adverb of manner. adverb of frequency ఏంటి, మనం ఎంత ఒత్తిడి చేసి చెప్తాము అంటే ఏదైనా ఒక విషయాన్ని చెప్పాలంటే బాగా స్ట్రెస్ చేసి బాగా దాని గురించే పర్టికులర్ గా చెప్తే అది మనకి adverb of frequency అవుతుంది. ఇందులో ఏమేమి వస్తాయి, టు, ఇనఫ్, వెరీ, ఎక్స్ట్రీమ్లీ, ఆల్మోస్ట్. మనం అంటాం కదా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఐఎమ్ సారీ అంటే అయిపోద్ది కానీ అక్కడ ఏంటి మనం ఇంకా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటాం కదా, అలా ఎక్స్ట్రీమ్లీ అనేదానికి మనకి ఏమొస్తుంది అంటే adverb. ఓకే. సో నెక్స్ట్ adverb of time. adverb of time అంటే ఒక యాక్షన్ అనేది ఎప్పుడు జరిగిందని చెప్పేది, నిన్న జరిగిందా, రేపు జరుగుతుందా, ఇంకా జరగబోతుందా, ఆల్రెడీ జరిగిపోయిందా, వాటి గురించి మనకు చెప్పేది adverb of time. ఏంటంటే వర్డ్స్ ఎస్టర్డే, డైలీ, లాస్ట్ ఇయర్, సిన్స్, ఎట్, స్టిల్, అవన్నీ కూడా మనకి adverb of time కి వస్తాయి. నెక్స్ట్ adverb of place అనేది ఏంటంటే వస్తాయి అమ్మా, adverb of place అంటే యాక్షన్ ఎక్కడ జరిగింది, ఇక్కడ జరిగిందా లేకపోతే ఇంకెక్కడైనా జరిగిందా అని తెలియజేసేది. ఎనీవేర్, ఎవ్రీవేర్, నోవేర్. ఓకేనా. వర్డ్స్ అనే పదాలతో డౌన్, అప్వర్డ్స్, డౌన్వర్డ్స్, బ్యాక్వర్డ్స్, ఓకేనా, అలాంటి పదాలు. నెక్స్ట్ బిఫోర్, నౌ, లేటర్, ఇలాంటి అన్ని పదాలు కూడా మనకి adverb of time కి తెలియజేస్తున్నాయి. నెక్స్ట్ ఏంటి, adverb of ప్లేస్. ఓకేనా, ప్లేస్ అనేది సారీ adverb of ప్లేస్ గురించి హియర్ ఎక్కడ, లేకపోతే ఎవ్రీవేర్, ఎనీవేర్, అవుట్ సైడ్, ఎవే, ఇవన్నీ కూడా ప్లేస్ గురించి. ఎస్టర్డే, డైలీ, అవన్నీ కూడా మనకి adverb of time గురించి. ఓకే. సో నెక్స్ట్ adverb of purpose అంటే అసలు ఏదైనా జరగడానికి కారణం ఏంటి, జరిగిందంటే అసలు రీజన్ ఏంటి. చూసారు కదా ఇక్కడ ఇట్ వాజ్ రైనింగ్ హెవీలీ దేర్ఫోర్ వి స్టేడ్ ఇన్ ద హౌస్. నువ్వు ఎందుకు ఉండిపోయావు, ఇంట్లోనే ఎందుకు ఉండిపోయావు, ట్యూషన్కి ఎందుకు వెళ్ళలేదు, ఇంట్లోనే ఉండిపోయావు అంటే బికాస్ ఇట్ రైనింగ్ హెవీలీ, అక్కడ రెయిన్ ఎక్కువగా అవుతుంది కాబట్టి నేను బయటకు వెళ్ళడానికి అవ్వలేదు అనేది రీజన్ అయినా చెప్తున్నాం. ఇలా రీజన్ చెప్తే దాన్ని మనం adverb అంటాం. ఓకేనా. సో ఇంకా మనకి రిమైనింగ్ కాన్సిక్యూటివ్, ఇంటరోగేటివ్ ఉన్నాయి, ఇంకో 5 టైప్స్ ఉన్నాయి. సో ఆ 5 టైప్స్ రేపటి క్లాస్ లో మనం డిస్కస్ చేసుకుందాం. ఓకేనా.